రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. ఒక నాయకుడిని తక్కువ చేయాలని చెప్పి ఒక పార్టీ, లేదు ఇంకొక నాయకుడిని తక్కువ చేయాలని చెప్పి ఆ పార్టీ. ఇట్లా రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి మాటల దాడులు చేసుకుంటా ఉంటాయి. రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏ పని చేసినా కూడా వాళ్ళని ఏదో చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏదో కావాల్సుకుని రాజకీయం చేస్తూ ఉన్నారు అట్లా అని చెప్పి మాట్లాడుతుంది. ఇక మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసేది బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ని. ఇప్పుడు కాదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా కేటీఆర్ను కాంగ్రెస్ పార్టీ బీభత్సమైన టార్గెట్ చేస్తుంది. ఆయన మీద ఎన్ని రకాల కథనాలు వేసిర్రు, డ్రగ్స్ కేసు అని అదని ఇదని రకరకాలుగా వేసిర్రు. అసలు ప్రజలు ఈయనను వీళ్ళను బీఆర్ఎస్ పార్టీని దేకుతలేరు, అసలు కేటీఆర్కు ప్రజల్లో ఆదరణ లేదు, ఇట్లా రకరకాలుగా ఈ పొలిటికల్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఇవన్నీ కూడా రివర్స్ అయిపోతాయి. ఆ రివర్స్ అయిన సందర్భంలో కూడా అది ఆ ప్రత్యర్థులకు ఏ స్థాయిలో దెబ్బ తగులుతుంది అంటే అదిగా వాళ్ళ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుగా అయిపోతుంది అప్పుడు. సో నిన్న బట్టి విక్రమార్క కొడుకు పెళ్లిలో కూడా అదే జరిగింది. అక్కడికి చాలా మంది నాయకులు వచ్చారు, చాలా మంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ ఏఐసిసి నాయకులు, ఇట్లా చాలా మంది. ఎందుకంటే బట్టి విక్రమార్క ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఇట్లా చాలా మంది వచ్చారు. సో ఇంత వచ్చినటువంటి ఈ ప్లేస్లో బట్టి విక్రమార్క కొడుకు పెళ్లి, డిప్యూటీ సీఎం ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి. సో అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా మాక్సిమం వాళ్ళ అనుచరులు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు అందరు వాళ్ళే ఉంటారు. నిన్న అక్కడ కనిపించినటువంటి ఒక దృశ్యం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒకసారి చూడండి. ఇది నిన్న అక్కడ కేటీఆర్ క్రేజ్. నిన్న బట్టి విక్రమార్క కొడుకు పెళ్లిలో ఇది క్రేజ్. ఆయన హాల్లోకి ఎంటర్ అయ్యి స్టేజ్ ఎక్కి మళ్ళీ స్టేజ్ నుంచి వెళ్ళి దిగి మళ్ళీ హాల్లోంచి బయటకు వచ్చి పోయిన దాకా, కారు ఎక్కిన దాకా కూడా ఇదే కథ. వాస్తవానికి అక్కడ ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు, బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్ కాదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి, ఆయన కొడుకు పెళ్లి. సో అక్కడ ఈ స్థాయిలో ఎగబడి సెల్ఫీలు తీసుకోవడం, అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది సాగారంటే చూసి నిన్న చాలా వరకు ఇదే చర్చ జరిగిందట. అంటే ఎట్లా రాజకీయాలు బయట చెప్పేది ఎట్లా ఉంటుంది, వాస్తవికంగా జరిగేది ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మనం. రాజకీయాల్లో పొలిటికల్ గెయిన్ కోసమా వాళ్ళని డిఫేమ్ చేయాలనో ఏవో రకరకాలుగా చెప్తా ఉంటారు, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. వాటికి ఎన్నికల సమయంలో గెలవడం, ఇంకొక దాని ద్వారా మామూలుగా సమాధానం దొరుకుతుందని చెప్తారు. కాకపోతే నిన్న ఏకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడి ప్రోగ్రాంలోనే అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మూతోడు జవాబు లెక్క అయిపోయింది పాపం. ఇది అసలు కేటీఆర్కు క్రేజ్ లేదని చెప్పిన వాళ్ళే నేను ఆ స్థాయిలో ఎగబడి ఫోటోలు తీసుకుంటా అంటే పాపం కంట్రోల్ చేయడానికి అక్కడ ఎవరైతే చుట్టుపక్కల గన్మెన్లతో కాలేదు. మొత్తం వాళ్ళందరూ కూడా ఇట్లా ఎవరి చేతిలో వాళ్ళు పట్టుకొని రోప్ పార్టీ ఎట్లయితే పట్టుకుంటుందో బయట ముఖ్యమంత్రి సెక్యూరిటీలో, అట్లా రోప్ పార్టీ లాగా అందరు ఒకరి చేతిలో వాళ్ళు పట్టుకొని ఇట్లా మొత్తం చుట్టూ మూగి మిగతా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల గన్మెన్లు, ఈయన గన్మెన్లు అందరు కలిసి అట్లా చుట్టూ కంట్రోల్ చేసుకుంటూ పోతే అట్లా పోయి ఆయన దిగి రాగలిగింది కింది వరకు. ఎవరు వచ్చినప్పుడు కూడా ఆ స్థాయిలో సెల్ఫీలు అంత హడావిడి కనిపించలేదు. కానీ ఈయన వచ్చినప్పుడు అట్లా జరగడం అనేది పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మింగుడు పడతలేదు. ఒకవైపు ఏమో ప్రచారం ఇట్లా చేస్తున్నాం మనము, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తున్నామో ఇట్లా ఉన్నదని చెప్పి. ఎప్పుడైనా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ అన్ని రకాలుగా ఉన్న నాయకులకు ఇట్లా ఆటోమేటిక్గా ప్రత్యర్థి పార్టీల వాళ్ళు కూడా ఎగబడి మరి సెల్ఫీలు తీసుకుంటారు. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నమే చేస్తారు. కానీ ఇక్కడ నిన్న దానికి జవాబు దొరికింది. వ్యక్తిత్వ హననం ఎంత చేసుకుంటూ వచ్చిరో వాళ్ళు, దానికి కౌంటర్గా నేను అక్కడ జవాబు దొరికింది. ఇట్లుంది పరిస్థితి. ఒరిజినాలిటీ ఇది. బాహుబలి సినిమాలో సీన్ ఉంటుంది, అది ఆ విగ్రహం పైకి లేపేటప్పుడు వెనకాల నుంచి బాహుబలి అని వాళ్ళు అరుస్తూ ఉంటారు, అప్పుడు బాహుబలి ఎంట్రీ ఇస్తాడు, ఆ సీన్ ఉంటుంది. సేమ్ పాపం నిన్న అక్కడ అదే సీన్ అయిపోయింది. ఆ పెళ్లిలో ఆ పెళ్లి గురించి అందరు చర్చించుకోవాలి, పెళ్లి గురించి మాట్లాడుకోవాలి, కానీ పాపం ఈయన ఎంట్రీతోని మొత్తం చర్చ అంతా కూడా ఇటు మళ్ళీపోయింది. వీళ్ళందరూ కూడా వచ్చి ఫోటోలు దిగడం, సెల్ఫీలు తీసుకోవడం, అంత హడావుడి ఆ రష్ చూస్తూ ఉంటే అంత చూసారికి పాపం సేమ్ ఆ బాహుబలి సీన్ నిన్న అక్కడ రిపీట్ అయినట్టుగా అనిపించింది. అసలు వాస్తవంగా గ్రౌండ్లో ఉన్న పరిస్థితి ఏంది, వాస్తవంగా ఆయనకున్న క్రేజ్ ఏంది, ఆయన అంటే ఎట్లా ఇష్టపడతా ఉన్నారు ప్రజలు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది అక్కడ. అంటే దీనికి చెప్పడానికి ఉద్దేశం ఏంటి అంటే, రాజకీయాల్లో విమర్శలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఒక ప్రత్యర్థి పార్టీ చేసే ఆరోపణలు ఎట్లా ఉంటాయి, వాస్తవికత ఎట్లా ఉంటుంది.
ఒక వ్యక్తిని ఎంత నీచంగా మాట్లాడాలో, ఎంత తక్కువ చేసి చూపాలో అంత తక్కువ చేసి చూపడానికి ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తారు. కానీ యాక్చువల్‌గా అక్కడ ఉన్నటువంటి వాస్తవిక రూపం వేరే ఉంటది. వాస్తవికంగా ఆయన వ్యక్తిత్వం వేరే ఉంటది. సో, దానికోసం చెప్తా ఉన్నాను నేను. రాజకీయాలు రోజు రోజుకి ఎట్లా తయారైపోతున్నాయి, ఏ స్థాయిలో తిట్టుకుంటా ఉన్నారు, మాట్లాడాలు, ముఖ్యమంత్రి తిట్టడాలు, ఇక రకరకాలుగా రాజకీయాలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నాం. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మీద వ్యక్తిత్వ హననం ఎంత దారుణంగా జరిగింది మనం గత 10 ఏళ్ళు చూసుకొచ్చినాం. కాకపోతే వాస్తవాలు ఏందనేది ఒక్కొక్కటి ఆ కేసు కథ ఏందో అన్ని బయటపడిపోతా ఉన్నాయి. కేసులు వాళ్ళు పెట్టిన కేసుల సంగతి ఏమైపోతుంది ఏందనేది అన్ని తేటతెల్లం అయిపోతా ఉన్నాయి. ఏ కేసులో కూడా పస లేదు, ఏం లేదు అనేది అన్ని క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు అసలు వీళ్ళకి ప్రజల్లో ఆదరణ లేదు, అసలు ప్రజలు పట్టించుకోరు అని ఏదైతే వీళ్ళు ఆరోపణ చేసిరో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దానికి కూడా నిన్న బట్టి విక్రమార్క కొడుకు పెళ్లిలోనే సమాధానం దొరికింది. సో అందుకే మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రచారం ఏం జరుగుతూ ఉన్నది, ఒక వ్యక్తి మీద కావచ్చు, ఒక అంశం మీద కావచ్చు, రాజకీయంగా జరిగే ప్రచారం ఏంటిది, అసలు వాస్తవం ఏంటిది, ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఆ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. మనం ఏం చేయాలి, ఎవరికి ఓటేయాలి, అసలు ఎవరు పని చేస్తా ఉన్నారు, ఎవరు చేయట్లేదు, అసలు ఏం జరుగుతూ ఉంది, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంది, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంది, ఎవరు దేనికోసం కొట్లాడుతూ ఉన్నారు, ఎవరు దేనికోసం మాట్లాడుతూ ఉన్నారని ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇట్లాంటివి చూసినప్పుడు అర్థమవుతాయి. అందుకని ఇదంతా కూడా ఈ అంశం నేను ఏదైతే బట్టి విక్రమార్క కొడుకు పెళ్లిలో జరిగిన అంశం గురించి చెప్పడానికి కారణం, ఉద్దేశం ఇది.